అందరికీ తెలిసిందే, అంతా అనుకున్నదే. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అవకతవకలను విచారిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎప్పుడైతే గడువును 2 నెలలు పొడిగించిందో అప్పుడే అందరికీ అర్థమైపోయింది అది కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ తీసుకున్న నిర్ణయం అని. ఆ అనుమానాలని నిజం చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్లకు నోటీసులు జారీ చేసింది చంద్రఘోష్ కమిషన్. జూన్ 5వ తేదీన కేసీఆర్, 6వ తేదీన హరీష్, 9వ తేదీన ఈటెల కమిషన్ ముందుకు విచారణకు హాజరు కావాలని జారీ చేసిన నోటీసుల్లో కమిషన్ ఆదేశించింది. ఇక్కడ కేసీఆర్ ని టార్గెట్ చేయడం అంటే ఆకాశం మీద ఉమ్మేయడమే అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మామూలుగా అయితే ఈ నెల 31వ తేదీన కమిషన్ విచారణ గడువు ముగుస్తోంది. 2024 మార్చిలో సిపి ఘోష్ విచారణ కమిషన్ ను నియమించిన ప్రభుత్వం జూన్ 30కి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పింది. అయితే ఆ తర్వాత 6 సార్లు గడువును పొడిగించింది. అన్ని గడువులు అయిపోయిన తర్వాత ఈ నెలాఖరులోగా కమిషన్ తన రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించబోతున్నట్లు సమాచారం. దానికి తగ్గట్లుగానే మరో 2-3 రోజుల్లో రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందించేందుకు కమిషన్ బిజీగా ఉంది. అయితే ఇందులో కేసీఆర్ కి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. కానీ రేవంత్ సర్కార్ ఎలాగైనా ఈ విచారణ పేరుతో కేసీఆర్ ని ఇబ్బంది పెట్టాలనే సంకల్పంతో ఉంది కాబట్టి అందులోకి కేసీఆర్ ని కూడా చేర్చాలనే పట్టుదలతో కమిషన్ గడువును మరో 2 నెలలు అంటే జూలై 31 వరకు పెంచుతున్నట్లు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు గడువు పొడిగింపు విషయం ఎవరికీ తెలియదు మరి. దాంతో అందరూ తెర వెనుక ఏం జరిగిందనే విషయమే ఆరాలు తీస్తున్నారు. 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణం ప్రారంభమైంది. 2019 మేలో పూర్తయింది. 2016 నుంచి 18 సెప్టెంబర్ 6 వరకు నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విధాన నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారు. బ్యారేజీల స్థలాల ఎంపిక, అన్నారం, సుందిల్లా బ్యారేజీల స్థలాల మార్పు నిర్ణయం కూడా కేసీఆర్దే. అయితే 2023 సెప్టెంబర్లో మేడిగడ్డ బరాజ్లోని ఒక బ్లాక్ పిల్లర్లు కుంగిపోయాయి. దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మొదటి దఫా హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. రెండో దఫాలో కేసీఆర్ సీఎంగా, నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించగా హరీష్ రావు ఆర్థిక మంత్రిగా కొనసాగారు. ప్రాజెక్ట్ డిజైన్లు, నిర్మాణం తదితర అంశాల్లో వీరి నిర్ణయాలు కీలకంగా ఉన్నాయనే ఉద్దేశంతో వారిని విచారించి వాదనలు రికార్డ్ చేయాలని కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదంతా పైకి చెప్తున్న విషయం. కానీ లోపల కేసీఆర్ ని బద్నాం చేయాలనే ఆలోచనతోనే కమిషన్ గడువు పొడిగించి విచారణ ఇంకా ముందుకు సాగదీస్తున్నారని మీడియా వర్గాల కథనం. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన పట్ల జనాలు ఏమంత సానుకూలంగా లేరు. సీఎంగా రేవంత్ రెడ్డి చేసే ప్రతి పనిని కేసీఆర్ తో పోల్చి చూడడం అలవాటైంది. దాంతో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటూ కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడం తెలిసిందే. అది ఎలాగూ జరిగే పని కాదు కాబట్టి కనీసం ఆయన పేరుని అయినా బద్నాం చేద్దాం అనే ఆలోచనతో కాళేశ్వరం స్కామ్ లో ఆయన పేరుని చేర్చారు అంటున్నారు విశ్లేషకులు. కానీ ప్రభుత్వం ఇక్కడ ఒక విషయం మర్చిపోతోంది. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని తెలంగాణలో మెజారిటీ అభిప్రాయం. ఆయన్ని ఒక మాట అంటేనే తీసుకోలేరు. అలాంటిది కేసులు, విచారణ అంటే ప్రజా ప్రతిఘటన ఏ స్థాయిలో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం అంటున్నారు బీఆర్ఎస్ వర్గాలు. కేసీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇలా అడ్డదారిలో పోతే బొక్కాబోర్లా పడతారు. కేసీఆర్ ని పిలిపించి విచారిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఆత్మసంతృప్తి తీరుతుందేమో కానీ భవిష్యత్తులో పార్టీ దూల తీరిపోద్దని కాంగ్రెస్ శ్రేణులే చెప్పుకుంటున్నారు. మరి ఇంత చిన్న లాజిక్ రేవంత్ సర్కార్ ఎలా మర్చిపోయిందో. ఏదేమైనా కేసీఆర్ ని టచ్ చేయడం అంటే కొరివితో తలగోక్కోవడమే అని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.